పాకిస్తాన్ని వారి సొంత గడ్డపైనే కట్టడి చేయడంలో భారత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ తాలిబాన్లు వాడుకుంటోందని చివరకు సిఐఏ రిపోర్టు కూడా చెబుతుంది. ఇక 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు భారత్లోని కొందరు దేశద్రోహులు సంబరపడ్డారు. తాలిబాన్లతో కలిసి పాకిస్తాన్ మన నుంచి కాశ్మీర్ని లాక్కుంటుందని కలలు కన్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఈ గొడవ 1947 నుంచి నడుస్తుంది. డ్యూరాన్ లైన్ మరియు ఖైబర్ పఖ్తూన్వా విషయంలో వీరిద్దరి మధ్య పాత శత్రుత్వం ఉంది. 1979లో సోవియట్ దాడుల తర్వాత అమెరికా పాకిస్తాన్ ద్వారా తాలిబాన్లను సృష్టించింది. మొదట్లో పాకిస్తాన్ వీరిని భారత్కు వ్యతిరేకంగా వాడుకుంది. 2021 తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తాలిబాన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాక భారత్ తెలివిగా వ్యవహరించింది. ఆఫ్ఘాన్ ప్రజలకు అవసరమైన సాయం, ఆహారం పంపడం ద్వారా తాలిబాన్ను భారత్ వైపు మొగ్గు చూపేలా చేసింది. తాలిబాన్లలోని ఒక విభాగం ఇప్పుడు పాకిస్తాన్లపైనే దాడులు చేస్తుంది. దానికి ప్రతిగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై బాంబులు వేయడంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఒకప్పుడు పాక్ కి వంతపాడిన తాలిబాన్లు ఇప్పుడు కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని చెబుతున్నారు. పాకిస్తాన్ తన గుర్తింపును ఆఫ్ఘనిస్తాన్ లా మార్చుకోవాలని చూసింది. కానీ ఇప్పుడు అటు ఆఫ్ఘాన్లు వీరిని చేరదీయడం లేదు, ఇటు వీరికి సొంత గుర్తింపు మిగలలేదు. ఫలితంగా 2021 తాలిబాన్ల పాలన భారత్ కి నష్టం కలిగిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది పాకిస్తాన్ కే శాపంగా మారింది. కాబుల్ని గెలవడం సులభం, కానీ అక్కడ నిలదొక్కుకోవడం కష్టమని చరిత్ర చెబుతోంది. పాకిస్తాన్ ఇప్పుడు అటు వెళ్ళలేక ఇటు ఉండలేక నష్టాల్లో కూరుకుపోతుంది. ఏదేమైనా భారతేనబ్బా. జై హింద్, జై భారత్.